ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిన ఉదయం నుంచి కూడా మనల్ని రక్షిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు సజీవులుగా ఈ రాత్రి వరకు కూడా ఉంచారండి. అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మీ యొక్క గమ్యస్థానాలకి, మీ యొక్క గృహాలకు క్షేమంగా చేర్చబడ్డారు అని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాటలను మనం చూద్దాం. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. మార్క్ చాప్టర్ 4 వర్స్ 19. ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అదేమవుతుందంట? నిష్ఫలమవుతుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు చాలా సుస్పష్టంగా మనకి సెలవిస్తున్నారు. మనము ఈ లోకంలో ఫలించలేకపోవడానికి కారణం ఏంటండి అంటే మనకున్నటువంటి ఐహిక విచారములు, ధనమోసములు మరియు ఇతరమైన ఆపేక్షలు అని. ఈ యొక్క వాక్య సందర్భం ఏంటి, ఎవరు ఎప్పుడు చెప్పారు అని చూస్తే యేసుక్రీస్తు వారు స్వయాన శిష్యులకి చెబుతున్నటువంటిది. అంతకు ముందు జరిగిన సంఘటన ఏంటండి అంటే యేసుక్రీస్తు వారు సముద్ర తీరమున అనేక మంది ప్రజలకు ఏ విధంగా బోధిస్తున్నారట? ఉపమానముల రీతిగా, అంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటారు. ఎందుకు అంటే విత్ ఎగ్జాంపుల్స్ వారు బాగా అర్థం చేసుకోనగలరు. ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వారికి ఇంకా అది హృదయంలోకి చొచ్చుకుపోవడానికి అది చాలా అవకాశంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా బోధిస్తారు. అయితే ఆ ఉపమాన రీతిగా బోధించిన సందర్భంలో ఇక్కడ శిష్యులకు ఆ యొక్క ఉపమానం, విత్తువాడు విత్తనం విత్తేటువంటి ఈ ఉపమానము అర్థం కాక వాళ్ళు అడిగినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా. మొదటగా వేసినటువంటి విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయట? రోడ్డు పక్కన పడ్డాయి, వాటిని పక్షులు ఎత్తకపోయాయి. రెండోసారి వేసిన విత్తనాలు ఎక్కడ పడ్డాయట? అవి కొన్ని బండల పైన, తక్కువగా మన్ను ఉన్నటువంటి బండల పైన పడి వేరు లేనందున అవి సరే అంతరించిపోయాయి, మాడిపోయాయి. మూడవ ప్లేస్లో పడినటువంటి విత్తనం ఈ రోజున విశ్వాసులమైన మనం అందరం కూడా 3వ ప్లేస్లో పడినటువంటి విత్తనాన్ని పోలి ఉన్నాం. అవునండి, మనమందరం కూడా ఇంకా మంచి నేలన పడిన విత్తనముల వలె లేము. ఎందుకు అంటే ఈరోజు వాక్యం చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది. ఇవన్నీ కూడా దేన్ని అణిచివేస్తున్నాయట? వాక్యమును అణిచివేయడం వలన మనం ఏమవుతున్నాం? నిష్ఫలులము అవుతున్నాం. అనగా ఫలములు లేనటువంటి దాన్ని నిష్ఫలము అంటారు. ఒక చెట్టుకి బాగా కాయలు ఉన్నాయనుకోండి, అరే ఈ చెట్టు బాగా ఏమైంది, ఫలించింది అంటారు కదా. అయితే ఆ చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు, కనీసం పిందె కూడా లేదట. దాన్ని ఏమంటారు? నిష్ఫలం. మన లాంగ్వేజ్లో లేదా మనం చూస్తున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఒక వ్యక్తి, ఒక స్త్రీ తను గర్భం ధరించకపోయి ఉంటే తన యొక్క జీవిత కాలము ఆమె ఏమంటారండి? గొడ్రాలు అంటారు. అంటే ఎందుకు పనికిరాని వ్యక్తిగా కొన్నిసార్లు ఆమె ఈ సమాజంలో నిందించబడతా ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా మనం నిష్ఫలులుగా ఏమాత్రం ఉండొద్దు. ఈరోజు నిష్ఫలులుగా ఉండడానికి కారణాలు ఏంటని దేవుడు సెలవిస్తున్నారంటే, మొదటగా ఐహిక విచారములు, అంటే ఈ లోక సంబంధమైన విచారములు మనల్ని నిష్ఫలులుగా చేస్తున్నాయి. వాక్యం అయితే వింటున్నాం, మంచి ఆ ప్లేస్లోనే పడినప్పటికీ దాని పైన ఉన్నటువంటి ఏంటంటే అది ముళ్ళ కంచె మనల్ని ఏం చేస్తుంది? అణచివేస్తుంది. ఆ ముళ్ళ కంచె ఏంటండి అంటే ఐహిక విచారాలు. ఈ రోజున ఈ లోక సంబంధమైన ఉరుకులు పరుగులు, జాబ్స్, ఇవన్నీ కలిపి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, దేనికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో, ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారాలు. ఐహిక విచారాలను మనం తీసేసుకోవాలి. రెండోదిగా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ధనమోసము. ధనం సంపాదించడం తప్పు కాదు, జాబ్స్ చేసుకొని ధనాన్ని అక్వైర్ చేసుకొని కుటుంబాన్ని పోషించడం ఏమాత్రం తప్పు కాదు.
అయితే ధన మోసంలో పడ్డం అసలు సమస్య. ఏంటండి ధన మోసం అంటే, ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఏమవుద్ది? ఆ 1000 కాస్త ఏమవుద్దట? 1,00,000 అయింది. ఎట్లయిద్దండి? ఎలా 1,00,000 అవుతుంది? ఇవేం ఆలోచించాం, 1000 పెట్టేస్తాం, వెంటనే 1,00,000 రావాలన్న ఆలోచన చేస్తాం, కానీ మోసంలో పడిపోతుంటాం. లేదా కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి ఏం చేస్తారు? స్మగ్లింగ్ చేస్తారు. దేనికోసం? ధనం కోసం. అంటే ఇల్లీగల్ వర్క్స్, ప్రభుత్వ చట్ట ప్రకారం చేయకూడని పనులు. ఒక ఆయనట గంజాయి మొక్కల్ని ఎక్కడ పెంచాడట? తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడట. ఒక అపార్ట్మెంట్లో వాటికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి, అంత పాలిథిన్ బ్యాగ్స్ మరి అవన్నీ పెట్టేసి ఏం పెంచుతున్నాడు ఆయన? ప్రత్యేకంగా గంజాయి మొక్కలు సాగు పెంచుతా ఉన్నాడు. ప్రభుత్వ ప్రకారం, చట్ట ప్రకారం దాన్ని పెంచకూడదు, కానీ ఆయన పెంచుతున్నాడు. ధనము మోసం చేస్తుంది. ధనం సంపాదించండి, ఆ కరెక్ట్ అయిన పద్ధతిలో సంపాదించండి, యథార్థమైన రీతిలో సంపాదించండి. ధనం మోసంలో పడిపోవడం వల్ల నువ్వు ఫలించలేకపోతున్నావేమో. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ధన మోసంలో పడిపో మాకు. ఐహిక విచారములు, ధన మోసములు నిన్ను ఎక్కడికో తీసుకువెళ్తున్నాయి, పాపంలో పడేస్తున్నాయి. నువ్వు ఎదగకుండా నిష్ఫలురాలిగా మార్చబడుతున్నావు. కాబట్టి ఆలోచించి. అదేవిధంగా మూడవది, దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, ఈ ముళ్ళ కంపల్ని దేంతో పోలుస్తున్నారంటే, ఇంకా ఇతరమైన ఆపేక్షలు. అనగా మంచి ఆపేక్షలు అయితే ప్రాబ్లం లేదు, కానీ చెడు ఆపేక్షలు. పలానా వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడండి, లేదా పలానా వ్యక్తి మంచి బిల్డింగ్ కట్టాడండి. ఓకే, నీ సామర్థ్యతకు నువ్వు కట్టుకో, కానీ ఆ వ్యక్తిని చూసి ఆపేక్షించి ఆపేక్షణలో తప్పు చేస్తున్నావు. అవన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి? ఎదగనివ్వట్లా, అణిచివేస్తున్నాయి. గుర్తుంచుకో, ఇవన్నీ కూడా ఒకానొక సమయంలో నీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నావు, కానీ ఇవే నిన్ను అణిచివేసేది. ఎవరో బయట నుంచి వచ్చి స్పెషల్గా నీ పైన దాడి చేయట్లేదు, నీకు నువ్వే దాడి చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, అయ్యా మీలో వేరుంది, మీలో వాక్యం ఉంది, మీకు మంచి వాక్యం అందించబడతా ఉంది, మంచి సన్ రైజ్ వస్తూ ఉంది, ప్రకాశం అవుతా ఉంది, అన్నీ అవుతున్నా కానీ మీరు ఎందుకంటే ఎదగలేకపోతున్నారు అంటే దానికి రీజన్ ఏంటట? మనలో యొక్క ముళ్ళ కంప వంటి కొన్ని మనల్ని ఆపివేస్తున్నాయి, ఎదగకుండా మరుగుజ్జుగా చేసేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఈ యొక్క ముళ్ళ కంపల్లో పడినటువంటి విత్తనంగా ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఆ విధంగా ఉంటే దాంట్లోంచి బయటికి రండి. మంచి నేలపైన పడిన విత్తనాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుల్గా ఎదుగుతాయట. హల్లెలూయా. మంచిగా ఎదగలుగుతాయి. హల్లెలూయా. మంచి కాపు ఇవ్వగలుగుతాయి. నిష్ఫలము అనే మాట వాటిలో ఉండదు. ఈరోజు మీరందరూ కూడా ఫలించాలని నేను చాలా ఆశిస్తున్నాను. మీరు ఏ విషయంలో అయితే గొప్పగా అవ్వాలని ఆలోచన చేస్తున్నారో వాటన్నిటిలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఫలింపజేయును గాక. ఆమేన్. ఈ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మనమందరం కూడా ఫలించే వారముగా ఉండాలని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని మరి ఇంతవరకు విన్నాం. మరి ప్రార్థనలు ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడవు, మహోన్నతుడవు తండ్రి. అడుగుడు ఇవ్వబడునన్న దేవుడవు, వెతకుడి దొరకబడునన్న తండ్రివి. అయా తట్టుడి తెరవబడునంటున్న ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి అయా మేము ఫలించే వారముగా మేము ఉండాలని తండ్రి మీరు ఆశపడుతున్నారు తండ్రి. అవునయ్యా, మీ వాక్యానుసారంగా జీవిస్తే మేము ఫలిస్తాం ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారముగా కాకుండా విన్న వాక్యాన్ని తండ్రి హృదయముతో నింపుకొని ప్రభా మరి మీ వాక్యానుసారంగా జీవించి మీరిచ్చు ప్రతిఫలము మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో వారికి ఉన్న ప్రార్థన అవసరతలను బట్టి ప్రార్థించమని కోరి ఉన్నారో ఆ ప్రార్థనలో తండ్రి చేస్తుండగా, పేరు పెట్టి వారి కొరకు మొరపెడుతుండగా తండ్రి మీరే సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రార్థిస్తుండగా మరియమ్మ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న కోర్టు సమస్య నుండి విడుదల దయచేయండి. వారి పక్షమున మీరే తండ్రి వాద్యమాడి అయ్యా వారి తరపున తండ్రి మీరే యుద్ధము చేసి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబ
క్షేమము నిమిత్తము మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబములో తండ్రి నెమ్మదిని దయచేయండి, శాంతిని సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా రామచంద్రయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణలో, మీ యొక్క కాపుదలలో వారి కుటుంబాన్ని ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా షఫీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. అయా బలహీనతను తీసివేసి మీ యొక్క బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా బిడ్డ సుదర్శన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. మీ యొక్క కృప చేత ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఏ అవసరత ఉందో ప్రభా, మీ యొక్క మహిమేశ్వరంలో ప్రతి అవసరతను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారికి ఉన్న క్యాన్సర్ రోగాన్ని యేసు నామములో లయపరచండి ప్రభా. అవును తండ్రి, మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు. బిడ్డ విశ్వాసముతో అయా మీ సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి, మేము ఆ బిడ్డ నిమిత్తం విజ్ఞాపన చేస్తుండగా అద్భుత కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీరే మంచి ఆయుష్ను, ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సంధ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఆ బిడ్డ అపవిత్రాత్మతో తండ్రి మరి ఇబ్బంది పడుతుండగా ప్రభా, అపవిత్రాత్మను యేసు నామములో గద్దించండి ప్రభా. మీరే సంపూర్ణ విడుదలను ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా మరియా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పుల భారాల నుండి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో సాక్షిగా బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి నిరంజన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ వివాహ విషయంలో తండ్రి మీ సన్నిధిని మొరపెడుతుండగా అయా మా మొరను ఆలకించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నావు తండ్రి. మీరే ఘనమైన కార్యాన్ని అయా బిడ్డ జీవితంలో జరిగించమని, ఆ బిడ్డను తండ్రి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారు అయా ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి. శారీరక రుగ్మతలను కొట్టివేయండి ప్రభా. అయా ఇంకా ప్రభా అయా మంచం పైనే పరున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. పెరాలసిస్ తో బాధపడేవారు, హార్ట్ ప్రాబ్లం తో బాధపడేవారు, థైరాయిడ్ తో బాధపడేవారు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు, అయా నడుము నొప్పితో బాధపడేవారు, మోకాల నొప్పులతో బాధపడేవారు, గర్భసంచి సమస్యతో బాధపడేవారు ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డకు అనారోగ్యమును కొట్టివేసి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులను, అపవిత్రాత్మలు యేసు నామములకు గద్దించండి తండ్రి. రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి తండ్రి దేవా. అవును తండ్రి, వారి కన్నీటిని తుడవండి ప్రభా. నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క డ్యూటీ అంతటిని ముగించుకొని మరలా తండ్రి క్షేమముగా గృహమునకు వచ్చినట్లుగా సహాయం దయచండి. వారు వెళ్లే వాహనం అంతటిని మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టని ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఏ బాధ, ఏ యొక్క నిరాశ, ఎటువంటి నిస్పృహ బిడ్డలకున్న ఆ బాధనంతటిని కొట్టివేయండి ప్రభా. బాధల్లో నెమ్మదినిచ్చే తండ్రి మీ యొక్క మాటలు బిడ్డలు వింటుండగా అయా తండ్రి మీరే తండ్రి బిడ్డలకు నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా కంటి నిండా నిద్రను దయచేయండి ప్రభా. ఎటువంటి టాబ్లెట్ వారికి అవసరం లేకుండా ప్రభు మంచి నిద్రను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అయా ఈ రోజున ఉన్నటువంటి సమస్యను బట్టి దుఃఖిస్తున్నారో ఆ సమస్యను యేసు నామములకు గద్దించండి అయా. మరి తండ్రి ఉదయము కాగా తండ్రి వారి యొక్క ముఖముల సంతోషమును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ ఇంకా ఎందరైతే ఉద్యోగ సమస్యలు, సంతానము కొరకు బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి, సంతానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. హన్నా మీ సన్నిధిలో మొరపెట్టగా హన్నా యొక్క మొరను విన్న దేవుడు, సంతానాన్ని అనుగ్రహించిన దేవుడు. అదే విధంగా బిడ్డల యొక్క మొరను కూడా మీరు ఆలకించమని వారి కన్నీటిని తుడిచి నాట్యం
సామ్రాజ్యముగా మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని దావీదు భక్తుడు కీర్తించినట్లుగా ప్రతి బిడ్డ మిమ్మల్ని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ అయ్యా మంచి నిద్రను అయ్యా వారికి దయచేసి ప్రభా మరలా తండ్రి వారిని మీ సన్నిధిలో నిలువ పెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.